హలో అండి. అంటే రీసెంట్‌గా ఏవీఎన్ఆర్‌కి తన యొక్క పేపర్ 'ఆంధ్రజ్యోతి' ఉంటది కదా! 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో టీడీపీ భవిష్యత్తు గురించి ఆయన కొంచెం రాసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన 2029 తర్వాత టీడీపీ భవిష్యత్తు అనేది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన యొక్క కొత్త పలుకు అని చెప్పేసి ఎడిటోరియల్‌లో రాసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏంటి అంటే 2029 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏజ్ రీత్యా కొంచెం బలహీనమవుతారు. తర్వాత లోకేష్ గారు ఆయన నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి అంటే చంద్రబాబు నుంచి పక్కకు రావాలి. ఇలాంటి సందర్భంలో ఒకవైపు బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న సందర్భంలో 2029 తర్వాత టీడీపీ భవిష్యత్తు అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పగలగడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆయన లోకేష్ యొక్క సామర్థ్యం మీద ప్రశ్నలు లేవనెత్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి టీడీపీలో సీనియర్లందరూ కూడా లోకేష్ మాట వింటున్నారు. అలాగే అందరూ కలుపుకొని పోతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే అప్పుడు వీళ్ళందరూ లోకేష్ మాట వింటారా? లేకపోతే పక్కకెళ్ళిపోతారా? అదే సమయంలో మరోవైపు జనసేన బలపడుతుంది. అలాగే బీజేపీ వీళ్ళందరూ కలిసి టీడీపీని బలహీనపరచాలని చూస్తారా అన్నట్టుగా ఆయన ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ సైన్ లాగా ఈ యొక్క ఇష్యూని ఎలా అయినా అంటే లోకేష్ యొక్క సామర్థ్యతని ఎలా అయినా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లుగా ఆయన ఒక రకంగా సూచనలు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఎడిటోరియల్ అనేది చాలా ఆసక్తిని రేపుతుందనమాట. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అంటే భవిష్యత్తులో జనసేన అలాగే టీడీపీ కలిసి జనసేన అలాగే బీజేపీ కలిసి టీడీపీ బలహీనపరచడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్ టైం